హాయ్ అండి. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఎండ్ వరకు చూడండి, మనకు బాగా యూజ్ అవుతుంది. ఒక బస్సులో 50 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారండి. సో వారు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఒక కొండ ప్రదేశంలో మెరుపులతో ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతుంది. వారు కదిలినప్పుడు ఉరుము అనేది బస్సు ముందు పడింది. అలాగే వెనక్కి టర్న్ చేసినప్పుడు వెనక కూడా పడింది. కొద్దిసేపటి వరకు ఇలానే జరుగుతూ ఉంది. అప్పుడు బస్సులో ఉన్న ఒక పెద్ద మనిషికి అంతా అర్థమైంది. మన మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయుష్ అనేది ముగిసినది. అందుకే ఆ యమధర్మరాజు మనల్ని కదలనివ్వటం లేదు. ఆ వ్యక్తి వెళ్ళేంత వరకు కూడా మనం ముందుకు కొనసాగలేము. కాబట్టి మనం ఒక్కొక్కరిగా బస్సు ముందుకు వెళ్ళి నించుందాం. అప్పుడు ఆయుష్ తీరినటువంటి వ్యక్తి మీద పిడుగు పడుతుంది, మనం వెళ్ళొచ్చు అని ఆ పెద్ద మనిషి అన్నాడు. ఇలానే 49 మంది బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చారు. ఆ 50వ వ్యక్తి బయటికి వెళ్ళి నించోడానికి భయపడ్డాడు. నేను వెళ్ళి నించున్నప్పుడు నాకేమైనా జరిగితే నా కుటుంబం రోడ్డు పాలవుతుంది, కాబట్టి నేను వెళ్ళను అని వారిని ప్రాధేయపడ్డాడు. కానీ బస్సులో ఉన్న ఆ 49 మంది దీనికి అంగీకరించలేదు. నువ్వు వెళ్లాల్సిందే, నీ వల్ల మేమందరము ప్రాణాలు పోగొట్టుకోవాలా అని చెప్పి తనని బస్సు నుంచి బయటికి నెట్టివేశారు. తను వెళ్ళి బస్సు ముందు నించోగానే ఆ పిడుగు అనేది బస్సు మీద పడి 49 మంది చనిపోయారు. ఆ బయట ఉన్న వ్యక్తి తనకి ఏమి జరగనందుకు సంతోషిస్తూ ఆ దేవుడికి నమస్కరించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు అర్థమవలసింది ఏమిటంటే, అక్కడ పుణ్యం చేసుకున్న వ్యక్తి ఆ పర్సన్ ఒక్కడే. ఆ 49 మందికి ఆయుష్ అనేది ముగిసింది. తను ఉండటం వల్లనే ఆ 49 మంది కూడా చాలాసేపటి వరకు బ్రతికి ఉన్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బస్సు నుంచి బయటకు వచ్చాడో ఆ 49 మంది ఆయుష్ అనేది తీరిపోయింది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 49 మంది దోషులు ఉన్న ఒక్క పుణ్యాత్ముడు ఉండటం వల్ల ఆ 49 మందికి ఏమి జరగకుండా ఉంది. మనం అనుకుంటాం కదా, ఎంతమందో చెడుదారిన పడుతున్నారు, మనం కూడా పడితే ఏమైంది, వాళ్ళలాగే మనం కూడా అని. కానీ మనం ధర్మంగా ఉన్నప్పుడు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మనం ధర్మంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడు అనేవాడు మనని ఖచ్చితంగా కాపాడుతాడు. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, మనం చేయని తప్పుకి వేరే వాళ్ళతో మాటలు పడుతున్నప్పుడు మనం చేయని దానికి అసలు ఎందుకు పడాలి అని. కానీ కాలం అనేది ఒకటి ఉంది కదా, ఇప్పుడు మన టైం కాదు, కానీ మనకంటూ ఒక టైం అనేది ఖచ్చితంగా వస్తుంది కదా, అప్పుడు అన్నీ ప్రూవ్ అవుతాయి. కాబట్టి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి భారం అంతా భగవంతుడి మీదే వేసేసి మనం ధర్మంగా ఉంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.